ఈ మధ్య సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేస్తున్నటువంటి రీల్స్ కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుతున్నటువంటి అంశం. కొంతమంది అయితే మాత్రం రైల్వే ట్రాక్ల మీద చేసి ట్రాక్ పై నుంచి కింద పడటం, అలాగే లోయల్లో రీల్స్ చేస్తూ పడ్డటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అలాగే నదిలో ఏదో సాహసం చేస్తున్నట్టుగా రీల్స్ చేస్తూ పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడో ఒక చోట ఇవి అయితే ఈ రీల్స్ చేయాలనేటటువంటి ఆ ఆతృత ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా అంటే వ్యూస్ పెంచుకోవడం కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా పోలీస్ స్టేషన్లు కూడా ఎంచుకుంటున్నారు. అదే కోవలో హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్లో అయితే మాత్రం రీల్స్ చేస్తూ కొంతమంది అయితే మాత్రం రీల్స్ చేశారు. ఆ రీల్స్ని సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అయ్యాయి. ఇక వీళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టట్లేదురా బాబు అని చెప్పేసి తెగ విమర్శలు వచ్చాయన్నమాట. ఇక పోలీస్ స్టేషన్లే వాళ్ళు టార్గెట్గా చేసుకొని ఆ పోలీస్ స్టేషన్ కాంపౌండ్లో రీల్ చేశారంటే ఇక మిగిలినటువంటి కోర్టులో చేయొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా చేయొచ్చు. ఇప్పటికే హాస్పిటల్లో చేస్తున్నారు, లేకపోతే కాలేజీలో చేస్తున్నారు, లేకపోతే రైల్వే స్టేషన్లో అవ్వచ్చు. ఆ మధ్య మెట్రో రైల్లో డ్యాన్స్లు వేసినటువంటి దృశ్యాలు ఇట్లా ఒక్కొక్కటేంటి చాలా ఉంటాయి. ప్రాజెక్టుల దగ్గర లేదో గేట్ దగ్గర ఉంటాం, లేకపోతే ఇట్లా రకరకాల ప్రమాదకరంగా ట్రైన్ వస్తున్నప్పుడు రీల్స్ చేయటం, మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోయేసరికి ఇట్లా, లేకపోతే ట్రైన్లో ఒక చేయి పట్టుకొని చూస్తూ ఇట్లా రీల్ చేస్తున్నాను. ఇంకా ఉప్పల్ కాంపౌండ్ వాళ్ళు కూడా అదే సేమ్ సీన్గా అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక ముగ్గురు వ్యక్తులు అయితే మాత్రం రీల్స్ చేయటం జరిగింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వటం, మరో పక్క విమర్శలకు దారితీసింది. పోలీస్ స్టేషన్ పోలీసులు ఏం చేస్తున్నారు, ఇట్లా రీల్స్ చేస్తుంటారని చెప్పేసి ఇక ఎట్టకేలకు ఉప్పల పోలీసులు అయితే మాత్రం రంగంలోకి దిగారు. ఎవరని చెప్పేసి పట్టుకున్నారు. దాదాపు ముగ్గురిని అయితే పట్టుకోవడం జరిగింది. పట్టుకుని పలు సెక్షన్ల కింద అయితే మాత్రం కేసులు నమోదు చేయడం జరిగింది. మరొకసారి కనుక ఇలాంటి రీల్స్ కనుక ఎవరైనా చెయ్యాలి అనుకుంటే కొన్ని ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి, వాటిని వెళ్ళకూడదు. న్యాయ వ్యవస్థలు ఉంటాయి. అలాగే పోలీసులు వాళ్ళ విధుల్లో వాళ్ళ పార్టీలకు సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ప్రజలకి పబ్లిక్ సర్వీసులని, పబ్లిక్ సంస్థలు కానీ అట్లా ఉపయోగించుకోకూడదని చాలామంది కూడా విమర్శిస్తున్నారు. కాబట్టి మరి ఎంతమంది రీల్స్ చేయకుండా ఉంటారో మనం చూద్దాం.